ఉత్తర తెలంగాణలో యుద్ధం, రైతు సమస్యలపై రాజకీయం. సోయా రైతులకు ఎందుకింత గోస? పంటను కొంటారా లేదా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ రోడ్డెక్కితే అసెంబ్లీలో బీజేపీ రంగంలోకి దిగింది. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని గులాబీ పార్టీ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఈ సమస్యపై ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఆదిలాబాద్ జిల్లా రైతుల్ని సోయా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే నాథుడే కనిపించడం లేదు. పైగా మద్దతు ధర దేవుడెరుగు. చివరకు అమ్ముకున్న సోయా పంట సైతం నాణ్యత కొర్రీలతో అధికారులు తిరిగి పంపిస్తుండడం రైతుల మీద పిడుగుపడినట్టుగా అవుతోంది. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని కాప్రీ రహదారిపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రంగు మారిందనే సాకుతో సోయా కొనుగోలు చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు జోగురామన్న. మేము ఒకటే లేనిది అడుగుతలేం. గతంలో జరిగింది, మరి ఇలా వర్షాలు ఎక్కువ పడ్డాయి. దీనికి కారణం ఎవరు? రైతులు కారణమా? లేకుంటే ఏం ప్రకృతి కరుణించక రైతులకు వర్షాల మీద వర్షాలు పడి ఈరోజు ధాన్యం రంగు మారినంత మాత్రాన మేము తీసుకోమని చెప్పి మొండికేస్తే కరెక్ట్ కాదు. మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎంతకైనా సిద్ధమే. మరోవైపు బీజేపీ కూడా ఇదే సమస్యపై పోరాడుతోంది. రాష్ట్ర మంత్రి తుమ్మలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి పత్రం ఇచ్చారు. వాళ్ళ అసెంబ్లీలో కూడా వాయిదా తీర్మానం ఇచ్చారాయన. దానిపై చర్చకు స్పీకర్ అంగీకరించలేదు. శ్రీ పాల్వాయి శంకర్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు వర్షాల వల్ల రంగు మారుతున్న పంటలను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తోంది. రైతుల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం, దీన్ని రాజకీయం చేయొద్దంటూ కౌంటర్ ఇస్తోంది. సోయా రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిండా ముంచాయంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జోగురామన్న. తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తాడు. తుమ్మల నాగేశ్వరరావు ఏమో ఇక్కడ ఎమ్మునటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారేమో తుమ్మల నాగేశ్వరరావు లేఖ ఇస్తారు. అంటే ఇద్దరు కలిసి రైతులను మోసం చేస్తున్నటువంటి వాస్తవాలు, పరిస్థితులు ప్రజలు గమనిస్తలేరా? అందుకొరకే నువ్వు కేంద్రం మీద రాష్ట్రము, రాష్ట్రం మీద కేంద్రము ఈ రకంగా ఒకరిపైన ఒకరు మోపేసుకొని ఇది మాది కాదు మాదిగా అంటే మరి రైతుల పరిస్థితి ఏం కావాలా? ప్రభుత్వం దిగొచ్చే వరకు తగ్గేదే లేదంటూ బీఆర్ఎస్ పోరాటానికి దిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీల నివాసాల్ని శనివారం ముట్టడిస్తామని ప్రకటించారు జోగురామన్న. జనవరి 5న కలెక్టరేట్ ముట్టడి, జనవరి 6న ఆదిలాబాద్ బంద్ కు పిలుపునిచ్చారాయన.